హాయ్ గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఈ మాటని మీరు చాలా రోజులు అయిపోయింది. సో కొత్తగా నేను ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. సో చాలా రోజులు అయింది మీతో గేమ్ ఆడి, అండ్ నేను వీడియో చేయకుండా చాలా రోజులు కూడా చాలా పైన అయిపోయింది. సో ఈరోజు మనం మీకు ఫస్ట్ నా గేమ్ ప్లే గురించి చెప్తా. నా గేమ్ ప్లే ఎలా ఉంటుంది అంటే చాలా చిన్నగా ఉంటుంది. చిన్న నుంచి అయితే హెడ్ షాట్స్ కొడుతూ ఉంటాను నేను. సో ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ కస్టమ్కి వెళ్దాం. కస్టమ్కి వెళ్ళి మనం వెళ్ళి గేమ్ ఆడదాం. కస్టమ్లో గేమ్ ఆడితే అప్పుడు మనం నా గేమ్ ప్లే పార్టీ లాబ్లోకి వెళ్దాం. ఒకసారి వెళ్ళి ఒక డైలీ టాస్క్ కలెక్ట్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు కస్టమ్కి వెళ్ళాలి. మనం కస్టమ్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్లో కొట్టి ఇప్పుడు నా గేమ్ ప్లే అయితే మీకైతే చూపించాలి. నా గేమ్ ప్లే ఇప్పుడు చూడండి, చూపించాలి మీకు. నా గేమ్ ప్లే చిన్నపాటి గేమ్ ప్లేనే చూపిస్తా ఎలా ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ హెచ్ఆర్స్లు పెట్టేద్దాం. అన్నీ నో క్యాట్ స్కిల్స్ నో పెట్టేసి స్పెషల్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కావాల్సిన గన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ నేను డిజర్ట్ టీగర్ కూడా సెలెక్ట్ చేసుకుని దానికి 0 డబల్ పెట్టేసాం. కింగ్ ఫిషర్ తీసేసి, ఇంకా మ్యాక్-10 తీసేసి, ఇంకా బిజాన్ తీసేసి, విఎస్ఎస్ తీసేసి, ఎక్స్ఎంఆర్ తీసేసి, యూఎంపీ తీసేసి, M590 తీసేసి, ఇంకా విట్లిస్టర్ తీసేసి, ఎస్కేఎస్ తీసేసి, ఇంకా ఎంఆర్ డౌన్ సైజ్ ఉంచుదాం. దానికి 0 డబుల్ చేసేసి నెక్స్ట్ AWM కూడా తీసేసేయాలి. మనం తీసేసిన తర్వాత మనం M1014 పెట్టినాం, మర్చిపోయినాం అనుకుంటా. వెళ్దాం పైకి ఒకసారి. M1014 0 డబుల్ చేస్తాం. ఫస్ట్ అప్గ్రేడ్ కూడా 0 డబుల్ చేసాం. ఓ మై గాడ్, నేను మర్చిపోయినా అది. సో గైస్, ఇది నేను మర్చిపోయినా. ఈ క్లిప్లో అయితే ఉండదు, అది నేను గేమ్లోకి వెళ్ళినాకనే కనిపిస్తుంది. నేను చూసుకోకుండా అంతనే గేమ్లోకి అయితే వెళ్ళిపోయినా. మిగతా గన్లన్నీ తీసిన, గ్రానైడ్ కూడా ఎందుకులనే ఉంచిన అంత దాన్ని. తీసేస్తున్నా. సో నెక్స్ట్ గ్లూ వాల్ కూడా తీసేద్దాం. ఉంచుతాం, నేను మర్చిపోతున్నాను. లెవెల్ 2 వేస్తే హెల్మెట్ తీసేసి మిగతా అన్ని డబ్బులు అయితే మనకి క్రియేట్ రూమ్ అయితే కొట్టేసాం. సో వెయిటింగ్ చేద్దాం, ఎవరైనా వస్తాడేమో అని. చూద్దాం మనం వస్తాడా. బ్యాక్ వెళ్ళి ఈ ఎస్కిడి అని చెప్పండి, ఎవరి కారణంగా కింద కామెంట్ చేయండి. నితిన్ జెస్సీ అంట వచ్చేసాడు వాడు. గేమ్ స్టార్ట్ నౌ. గేమ్ అది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఈ వీడియో కొత్త వాళ్ళు చూసుకున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న వీళ్ళకి హెడ్ షాట్ అయితే కొట్టేసుకోండి ఒకసారి మా. సో ఇప్పుడైతే స్టోర్ అయితే వస్తుంది మనకి. సో గన్స్ ఇద్దాం. చెప్పాను కదా, నేను మర్చిపోయినా అప్పుడు 1600 చూడలేకుండా మర్చిపోయి అంతే వెళ్ళిపోయినా గేమ్కి. సో ఎంఆర్ డౌన్స్ అని తీసిన. ఇప్పుడు నా గేమ్ ప్లే మీకు చూపిస్తా. ఇది చిన్న గేమ్ ప్లే నాది. ఇంత ఉంటుంది నా గేమ్ ప్లే చిన్నగా. రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ 7 రౌండ్స్ అయితే పెట్టాను నేను. సో ఇంకా గేమ్ అయితే మొదలు పెట్టేద్దాం. వాడు ఎక్కడనో దాక్కొని కొడతాడేమో నాకే తెలిసి. చూద్దాం, వెళ్దాం. దగ్గరికి అయితే వెళ్తున్నా వాడి దగ్గరికి. వాడి వచ్చిండో, అయ్యో పర్లేదు దగ్గరికి. అరే డబల్ ట్యాప్ ఎందుకు పడుతుందిరా? షెట్ అబ్బా పడ్డదిరా ఆడికి. షెట్ మ్యాన్, అబ్బా తప్పించుకుంటాడు మామయ్యడు. చిన్ని వాడెక్కడో లాంగ్లో ఉంటే నేనేమో ఎంబార్డర్తో కొడుతున్నా కామెడీగా. అబ్బా షార్ట్ మిస్ అయింది మా వాడికి, లేకపోతే పక్కా పడేది హెడ్ షాట్ ఆడికి. అరే నాకు జంప్ షాట్స్ అయితే దూరంలో దగ్గరకు వస్తే పక్కా కొడతా. ఇక్కడ దగ్గరికి వస్తుండ కొన్ని ఆయన వాడిని కంప్యూజ్ చేసి కొడదాం. వాడు నాకు తెలిసి ఇటు నుంచి వస్తాడు, నా సైడ్ నుంచి వస్తాడు. ఓరా ఇటు వెనకాల వస్తాడు అనుకున్నా, వచ్చాడు. ఇంకొట్లా అని కూడా. అయ్యే ఎందుకురా ఎంతగానో పోతుంది. ఇంకో సైడ్. అయ్యా ఛాన్స్ మిస్ చేసుకుంటున్నామా నేను. ఈ రౌండ్ ఓడిపోయినా అంటే ఇక ఫస్ట్ రౌండ్ దేవుడికి ఇచ్చేసినట్టు. ఇంకా చూద్దాం. కేకే దగ్గరకు వెళ్తుంది. గ్లూవాల్ గ్లూవాల్ వల్లే డబుల్ టాప్ పడేసరికి కొట్టేశాడు బాట్ గాడు. వచ్చా ఇంత వేస్ట్గా లాగున్నా నేను గ్లూవాల్ వేసుకోకుండా. చే ఈ రౌండ్లో గట్టిగా కొడదామని చూడు, సిగ్గు లేకుండా ఎమోట్లు వేస్తున్నా మళ్ళీ నేను. మంచోని నేను.
సో ఈ రౌండ్లో పక్కా కమ్బ్యాక్ చేయాల్సిందే, లేకపోతే మనకి నా గేమ్లో మేమైతే చూపించకపోతా. రౌండ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా లెస్ట్కి వెళ్ళిపోదాం. వెళ్తున్నా దగ్గరికి అయితేగా ఈ రౌండ్ పక్కా కొడతా నేను. అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ లేలే, కానీ వాడు ఎటు సైడ్ నుంచి వస్తాడో చూసుకొని కొట్టాలా ఫస్ట్ మనం. దగ్గరగా వస్తున్నాడు కూడా నాతో పాటు. ఓ ముఖాముఖిలా గేమ్ అయితే సాగుతుంది. ఓకే 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 కొట్రా. అయ్యా పర్లేదు వాడికి. ఇప్పుడు నేను ఓడిపోయినా అంటే ఇంకా దరిద్రం ఉండదు మనం అసలు. ఇప్పుడు ఓడిపోయినా అంటే నేను చూద్దాం 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 ఏమేదో. కొడతానా కొడుతున్నా కొడతానా కొడుతున్నా కొడతానా కొడుతున్నా కొడతానా కొడతానా కొడతానా. ఓ నన్ను కొడతాడా? అయ్యో గ్లూవాల్ పడట్లే. అయిపోయింది మా అచ్చా గ్లూవాల్ వల్లే 2 సార్లు గ్లూవాల్ వల్లేమో నాకు. సరే ఇప్పుడు నుంచి కమ్బ్యాక్ అయితే పడాలా. కమ్బ్యాక్ పడకపోతే ఇంకా వేస్టే మనకి. ఉట్పీకర్ తీద్దాం ఈసారి, గట్టిగా ఆడదాం. తీసిన ఉట్పీకర్ని ఇప్పుడు 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 చూపిద్దాం మన గేమ్ ప్లే వాడే గేమ్లో. దాన్ని హ్యాండ్స్ కూడా చేశాను, అంటే దాన్ని మనం ఇది అంటారు కదా, దానికి సైలెన్సర్ వస్తుంది, అది కూడా కొట్టేసిన అనమాట. సరే ఇంకా దగ్గరికి అయితే రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాడు 2 రౌండ్లు కొట్టిండు, మనం కూడా ఇప్పుడు కమ్బ్యాక్ ఇవ్వాలి. వాడే రెస్ట్కి వస్తాడు, ఎందుకంటే వాడికి కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగిపోయింది. ఇంకా 2 రౌండ్లు కొట్టినా కాబట్టి చెప్పినా కదా వచ్చేసినాడు దగ్గరికి. పల్లె. సో గైస్, ఈ వీడియోని కొత్తగా ఎవరైతే చూసేస్తున్నారో వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఇలా 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 హెడ్ షాట్ కొట్టేసేయండి, ఓకేనా? చూసారా, కమ్బ్యాక్. సో గైస్ 1 vs 2 అయింది. ఫస్ట్ రౌండ్ని కొట్టేసిన, సెకండ్ రౌండ్ వాడు 2 రౌండ్లు కొట్టిండు. ఈ రౌండ్ కూడా మనం ఈ డైలాగ్ మళ్ళీ చెప్దాం. సబ్స్క్రైబ్ డైలాగ్ కూడా మళ్ళీ కొడతారా నేను? చూద్దాం కొడతారా చూద్దాం. మామూలు కమ్బ్యాక్ కాదు నా దగ్గర నుంచి, మంచిగా కొట్టాను షాట్. షార్ట్ రేంజ్లో ఉట్పీకర్లో కొట్టా, అసలు మామూలు షాట్ కాదు అది. రౌండ్ స్టార్ట్ అయిపోయింది. రువ్వాలు వేసుకుంటే రెస్ట్కి వెళ్ళిపోదాము, వెళ్తున్నా రెస్ట్కి అయితే వెళ్తున్నా. సో గైస్, ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను అనమాట. అంటే ఎడిటర్ నేనే, గేమ్ ప్లే అది నాదే ఒక్కనే. ఇప్పుడు నేనైతే మొత్తం ఛానల్ మొత్తం నేనే మెయింటైన్ చేస్తుంటా. కొన్ని రోజులు అయినాక సపోర్ట్ తీసుకుంటే వాడదన్నా, వాడు బయటికి రావాలా. అరే పర్లేదురా. గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఇలా హెడ్ షాట్ కొట్టేసేయండి, ఓకేనా? చూసారు కదా, ఇలాంటి క్యాజువల్ షార్ట్స్ అయితే నాకు చాలా మంచిగా ఆడతా. ఎందుకంటే ఈ షార్ట్స్ అయితే నాకు చాలా అంటే చాలా అలవాటు ఉంటుంది. సో చూసారు కదా, కమ్బ్యాక్ 2 రౌండ్స్ అయితే కొట్టేసినాం. ఇది నాకు తెలిసి 4th రౌండో లేకపోతే 3rd రౌండో నాకైతే తెలియదు. సో ఇంకా 5 రౌండ్స్ ఉన్నాయి అనుకుంటా. 5 రౌండ్స్ ఉన్నాయి. చూసుకుంటే నేనే డ్యామేజ్ కొట్టేవాడి కన్నా 2 కిలో, ఇద్దరు 2 కిలోలో ఉన్నాం. వాడు 552 కొట్టాడు, నేనేమో 611 కొట్టా. చలో ఇప్పుడైతే వెళ్దాము. ఇప్పుడు ఈ రౌండ్ అసలు ఓడిపోకుండా నేను ఆడాలా. ఒక్క రౌండ్ లీడ్లో గ్లూవాల్ పడరా, లీడ్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఈ రౌండ్ కొట్టేస్తా, లీడ్కి అయితే వెళ్ళిపోతాం. ఈ రౌండ్ కొడితే వాడు లీడ్కి వెళ్ళిపోతాడు. అయినా కమ్బ్యాక్ ఇస్తాం కదా మనం. చూసారు కదా, ఆల్రెడీ 2 రౌండ్లు ఇచ్చేసి కమ్బ్యాక్ ఎలా కొట్టామో ఆ మాత్రం కొట్టలేమా? కొడదామా. వాడు బయటికి రావట్లే, దాక్కుంటాడు దొంగ. అరే తాకలేమా, అస్సలు తాకలే. ఈసారైనా తాకుతుందా? కొడు
అరే యార్ అస్సలు తాకలేదు. అరే తాకలే మళ్ళీ ఎన్నిసార్లు రా. తాకిద్దా ఈసారి తాకిద్దా. అది తాకలేదు. నేను ఎట్టకూడదు గ్లూవాల్ కొడుతున్నా డైరెక్ట్ తీసుకొస్తుండు. వాడు ఉట్టిపిక రెడీగా ఉండవు నన్ను ఎప్పుడైతే వేద్దాం అనుకుంటుండో. కొట్ర. అరే యార్ పడట్లేదు. కొట్రా. అబ్బా అయ్యో డబల్ ట్యాప్ పడేసరికి నాకైతే వాడు డిజర్ట్ వెళ్తే ఇటు సైడ్ అయితే కొట్టడం జరిగిపోయింది అనమాట. ఎమోట్లు వేస్తాడా రా తమ్ముడు. ఎమోట్లు వేస్తున్నావు చెప్తా నాకు టైం వస్తుంది చెప్తా. వెయిటే నేను చెప్తా. నేను కూడా డబల్ స్పీకర్ తీసిన ఇప్పుడైతే టమ్ టమ్ కొట్టేద్దాం ఇప్పుడు అన్నీ. అసలు రౌండ్కి అయితే ఏం జరిగిందంటే డబల్ ట్యాప్ పడింది M177తో. అప్పుడు వాడికి టైం తీసుకొని నేను ఫస్ట్ ఫైర్ చేసిన అప్పుడైతే ఆ గ్యాప్లో వాడైతే నన్ను ఒకటి కొట్టేసిండు అనమాట. సో అది అడ్వాంటేజ్ అయిపోయింది వాడికి. డైరెక్ట్ హెడ్షాట్ కొట్టేశాడు అనమాట మనకి. మళ్ళీ వాడు లీడ్లోకి వెళ్ళిపోయాడు. 8-14 కొట్టాడు వాడు. నేను ఇంకా 6-11లోనే అన్నా. వెళ్దాం మనం కూడా కంబ్యాక్ ఇద్దాం ఈ మ్యాచ్ పక్కా. మ్యాచ్ అంటే ఈ రౌండ్ని కంబ్యాక్ ఇద్దాం. వాడైతే ఎక్కడ ఉన్నాడు నాకైతే కనపడ్డాడు. అరే యార్ పర్లేదు. అబ్బా వాడు కన్ఫ్యూజ్ అయిపోయేలా కొడదాం అనుకున్నాను కానీ పర్లేదు. ఈ రౌండ్ పక్కా మనం కొట్టాలి. లేకపోతే వాళ్ళు ఇల్లులోకి వెళ్ళిపోతారు. ఈ బొక్కలకి వెళ్ళి కొంప తీసాడు. వచ్చాడు పడ్డాడు. అరే పర్లేదా పడ్డాడు. అరే 2 సార్లు కొట్టాగారు ఆడికి. అరే యార్ పడట్లేదు. అయిపోద్ది కొట్టేస్తా అండి ఈ రౌండ్ మనదే. కొట్టేస్తా ఎందుకంటే వాడైతే ఒక లాంగ్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటున్నా వాడు ఏమనుకుంటుండంటే నాకు నా వీక్నెస్ అనుకో వాడికి అది అర్థమైంది. లాంగ్కి వెళ్తే నేను అసలు ఆడేటోడే కాను. ఇలా పడేస్తాడనమాట. ఫస్ట్ ఫైర్ అయితే ఎప్పుడు కొట్టకండి మీరు కూడా. ఒకవేళ ఎనిమిది కొడితేనే మీరు కూడా ఫస్ట్ ఫైర్ కొట్టకండి. సెకండ్ ఫైర్ కొట్టండి. సెకండ్ ఫైర్లో మీకు పక్కా హెడ్ కొడుతుంది. పక్కా జరిగింది హెడ్. చూసారా కంబ్యాక్ ఇచ్చేసామన్నమాట. నితిన్ చేసి పెట్టిన ఆడుతున్నాడు కూడా. నేను ఎండ మంచిగా నాకైతే ఇన్ని అమౌంట్ ఉంటాయి నా కాడ. మొత్తం ఎన్ని వచ్చినాయి ఫ్రీగా అమౌంట్లు అన్నీ. మొత్తం ఫ్రీగా అమౌంట్స్ అవన్నీ. ఫస్ట్ అమౌంట్ అయితే మాయమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. అది పెట్టుకోవడం మర్చిపోయాను అనుకుంటా. పెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడు బూయా కొట్టిన ఆ అమౌంట్ వేస్తాను నేను. సో అదైతే ఇప్పుడు ఉండాలి నా కాడ. అరే పడలేదమ్మమ్మ అది. సో పడేది హెడ్ షాట్. అది వాడికి హెడ్ మీదకి వెళ్ళింది ఏమో కానీ దాన్ని అంటారు కదా రీకాల్ కాదు యాక్యురసీ లేదు మన కాడ. లేదు ఇప్పుడు అయిపోతాడు వాడు. అయిపోయాడు. చలో బ్యాక్ నీళ్ళలోకి అయితే వెళ్ళిపోయినాం మనమైతే. ఇప్పుడు ఎవడన్నా అంత స్ట్రైట్గా వస్తాడా ఒక మాట చెప్పండి మీరే. ఎవడన్నా అంత స్ట్రైట్గా వస్తాడా? ప్రతి గేమర్కి ఒక స్ట్రాటజిక్ ఉంటుంది అనమాట. వెనకాల నుంచి రావడం లేకపోతే టైం యూజ్ చేసి గేమ్ ఆడడం, ఫస్ట్ వేరే చేయకుండా ఆడడం, అది స్ట్రాటజిక్ ఉంటుంది. కానీ ఎవడన్నా స్ట్రైట్ వస్తే మన హెడ్కి అయితే తాకిదనమాట. అది తాకిందంటే ఇంకా చచ్చిపోతారనమాట మనం ఈజీగా. వాడైతే ఈ రౌండ్ వాడు చూద్దాం వాడు కమ్బ్యాక్ ఇస్తాడో లేకపోతే మనమే కమ్బ్యాక్ ఇస్తామో. చూసుకుంటే 4-3 ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఎస్ కరెక్టే. ఇంకా నాకు వాడికి 3 రౌండ్లు ఉన్నాయి. నాకు కూడా 3 ఉన్నాయి. చూద్దాం ఏం చేద్దామో. వాడు కూడా అక్కడ డ్రాప్ కాడికి అయితే వెళ్ళిపోయాను అనుకుంటా. వాడైతే ఇటు వెళ్తాడు అనుకుంటా. నేను కూడా అటు వెళ్దాం. అదే డ్రాప్ వాడు అటు వెళ్ళిపోతుండు. డబల్ షాట్తో కొట్టాలమ్మా ఎప్పుడన్నా లాడ్తో. వచ్చేసిండు వీడు అంతా ఫాస్ట్గా. ఓకే నేనైతే ట్రై చేస్తున్నా కొట్టడానికి. వాడు లాంగ్కి వెళ్ళిపోయాడు ఇంకా డ్రాప్ కాడికి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను వాడి దగ్గరికి. కొట్టాలండి. ఏడు దాక్కుని మళ్ళీ ఓ డబల్ ట్యాప్ చేసాడు మావా.
బా గ్లువ్వాల్ ఎక్కడో పడిపోయింది అనమాట. గ్లువ్వాల్ వచ్చేసి ఏడో పట్టది, నేను ఏం చేసినా అది ఇక్కడ చాలా దూరంలో పడిపోయింది అనమాట. వెళ్ళి అమ్మా చే ఇంత లాంగ్ వెళ్ళి పడిపోయింది అనమాట మన గ్లువ్వాల్. సో ఇప్పుడైతే మళ్ళీ నాకు హ్యాంగర్ వచ్చింది. హ్యాంగర్లో లక్ ఉండదో లేకపోతే లక్కులు ఉండదో చూసుకొని మనం అయితే ఆడాలి. ఇప్పుడు నాకు తెలిసి రౌండ్ ఇద్దరిలో నేనన్నా కొట్టేస్తా, వాడన్నా కొట్టేస్తాడు. సో ఆల్రెడీ 4 అయినాయి. వాడు 109 కొట్టాడు, 1309, నేను 1109 కొట్టా. నేనైతే 4 kills కొట్టా, వాడు 4 kills కొట్టాడు. సో అయితే ఇద్దరం ఈక్వల్లో ఉన్నాం ఇప్పటికైతే. వాడు ఈ రౌండ్ కమ్బ్యాక్ ఇస్తా. ఓ మై గాడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మ్యాచ్ అసలు. ఈ రౌండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సడన్గా కొట్టా నేను. కొట్టేదాను అంటే నేను ఈ వీడియోని రికార్డ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడు. అందుకే అంతగానం నాకు తెలియదు. అసలు సడన్గా కొట్టా అనమాట వాడిని. అందుకే నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇప్పుడు పీక్ వచ్చింది. పీక్లో ఒకప్పుడు నేను ఎంత మంచిగా ఆడాను ఓల్డ్ పీక్లో. కానీ మంచి బంగ్లా లాగా ఉంది పీక్ అయితే. ఓల్డ్ పీకే మస్తు ఉండేది ఒకప్పుడైతే. సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఆడికైతే. ఓ మై గాడ్, ఇంక నాకు తెలిసి ఇంక 2 రౌండ్లు ఉన్నాయి. నాకు తెలిసి తెలిసిపోయింది కూడా 2 రౌండ్లు ఉన్నాయి ఇంకా. వాడు ఏ బొక్కలకి వెళ్ళి వస్తాడు కూడా తెలియదు నాకు. అయితే వెళ్తున్నా ఆడికైతే నేను. కనపడ్డాడు నాకు. ఓ మై గాడ్, వాడు అక్కడ ఆగాడు. కానీ నేను కొట్టేవాడినే కానీ కొట్టలేవాడిని. నేను అయిపోతుంది చూడండి ఇక్కడ. నేను కొట్టాలనుకుంటా వాడిని, వాడు మళ్ళీ వస్తాడు. నేను వచ్చేసినాడు. ఎందుకు కొట్టలేంటే మళ్ళీ చీటింగ్ అంటారు. మళ్ళీ ఎందుకు లేండి వదిలేసిన. కానీ ఈ మ్యాచ్ వాడికి వెళ్ళిపోయింది చూడండి. నాకు గుర్తుండే ఈ మ్యాచ్ వాడికి వెళ్ళిపోయింది. వాడు కూడా బాగానే ఆడుతున్నాడు. ఇందాక కూడా అంతే అయిపోయినా. ఇందాక రౌండ్లో కూడా అంతే జోన్లో గ్లూవాల్ పడకుండా అంతే అయిపోయినా. సో ఇప్పుడైతే మళ్ళీ అయితే వెళ్తున్నా ఆడికి. బాబు వెనకాల మామ. బాబు వెనకాల. ఓ మై గాడ్, కొట్టేశాను మామ. ఒక్క రౌండే మిగిలింది ఇంకా. నాకు ఒక్క రౌండే ఉంది ఇంకా లాస్ట్. ఈ రౌండ్ ఎట్టన్నా కొట్టేయాలి మనం. ఈ రౌండ్ కొట్టేస్తే పని అయిపోయింది మనకే. ఇంకా ఒక్క రౌండ్ మిగిలింది మనకి గేమ్ అయిపోవడానికి. 6-4లో ఉంది గేమ్. ఓకే, ఇప్పుడైతే నేను వెళ్తున్నా. నేను ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దనమాట మనకి. వాడిలాగా మీకు చూసుకుంటారు నాకు తెలుగులో ఉంటుంది మొత్తం ఫోను. మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మామ. ఎందుకంటే ఒకప్పుడు నేను అలా ఓవర్ కాన్ఫిడెన్స్తోనే పోయి సచ్చిన. అది కూడా లాస్ట్ రౌండ్ అనమాట. ఏంటంటే అప్పుడు 1 vs 3 సిచ్యువేషన్లో మై గాడ్ ముగ్గురు వచ్చేసి వచ్చిన అక్కడికి సడన్గా. ఇద్దరిని నాక్ చేసిన. లాస్ట్ ఒక్కడు మిలిగిండు. ఒక్కరిని వాడు ఆఫ్లైన్కి వెళ్ళిండు. వాడు ఆఫ్లైన్ ప్రాంక్ చేస్తుండేమో అనుకొని వాడిని కొట్టలే. ప్రాంక్ అనుకోలే వాడు ప్రాంక్ చేస్తుండని. వాడు ముందు ఇంతే నిల్చున్నా కాన్ఫిడెన్స్తో వెళ్ళి చంపాడు మా వాడు. లాస్ట్ ఎట్ట తిట్టుకున్నారంటే నా ఫ్రెండ్స్ నన్ను ఘోరంగా తిట్టారు. అదే దగ్గరకు వచ్చేసింది కూడా. ఈ మ్యాచ్ మనం పక్కా గెలవాలి. ఓడిపోయినా అంటే బొక్క పడుతుంది మనకి. ఎందుకంటే మనం ఓడిపోవద్దు మా. నాకు తెలిసి ఈ రౌండ్ వాడే కొట్టేస్తాడు. వాడే కొట్టేస్తున్నా. నాకు తెలిసి వాడే కొట్టేస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లే వాడు కొట్టేస్తానని. నేను కొడితే నేనే, లేకపోతే వాడు కొడితే వాడు. వదిలేసాను. 5లో పెట్టు కొట్టినా పర్లేదు. నాకు ఎందురా ఫైర్ బటన్ చేతులకి రాలే. బయట దారాను. ఆకాశం తాకాలి అని ఉందా. నాకు ఈ పాట దగ్గరకు వచ్చేసింది డైరెక్ట్. ఎందుకంటే నా ఏమైతే గాల్లోకి టప్పని అయిపోయింది.
ఇదే లాస్ట్ రౌండ్ బాబా. ఇంత చెత్తగా ఆడుతున్నాను ఏంటి? 5-6-5లో ఉంది గేమ్. అయిపోయిందా గేమ్? లేకపోతే వాడా నేనా? పోటీగా ఉంది ఇప్పుడు. మాధర వర్సెస్ నితిన్ ఎవరి పేరు ఏదో ఉంటే సంథింగ్ అంతే. ఇప్పుడు ఏదో మనకు అలా అన్నీ వద్దు. గేమ్ ముఖ్యం. మిగులు గేమ్ ముఖ్యం. వెళ్తున్నాను నేనైతే. టాటా ఏడాడు ఇక్కడ ఉన్నా. అరే ఆడదేంది మామ ఇది? కొట్టరా. నేనే కొట్టాలి కదా. నేను ఆనేట కొడతారా బాబు? చే కొట్టరా. అరే వాడి బాడీ దాక్కుతుంది కానీ ఎట్టుకైతే దాకట్లేమో. ఏడాడ దాక్కుతుంది. కవర్ ఫైట్ ఇస్ మ్యాన్ రైట్ రై. 5-6లో కొట్టి పెట్టాలి. అయిపోద్దా గేమ్? నీనా వాడా. అరే యార్ అరే ఇంత కామెడీగా ఉంది మా మీద. ఫ్రీ ఫైర్ గేమ్లే కాదు, కామెడీ గేమ్. అట్లా అయిపోవాలన్నమాట ఇక. ఎవడన్నా వస్తాడా? ఆడ పోయితున్నా. అరే దారా ఓడి అమ్మ. ఇంతగానం పోవట్లేదు ఇంద్ర ఆడికి. అయిపోయింది. ఓ రే దారా బయటికి రా రీ. అదే నీకు లైలా కనిపిస్తుంది దారా రే, ప్లీజ్ రా. నువ్వు కూడా ఇదట్టుకు వెళ్తే నేను కూడా ఇచ్చినారా. దారా నువ్వు అయిపోతావు దారా. ఓ మై గాడ్ ఆఫ్లైన్. కాదు వచ్చింది ఇంకా బతుకున్నాడు. కొట్రా. అబ్బా రే నువ్వు బయటికి రారా. నేను ఒక సెకండ్లో అయిపోగొట్టేస్తా. రే రారా. అరే అబ్బా అయిపోలే. కొట్రా. రే ఎందుకురా. కొట్రా. రే తమ్ముడు ఆగరా ప్లీజ్ కొట్టేస్తారా నేను. అరే ఆగరా రే ప్లీజ్. ఆగరా రే ఆగరా. రే కొట్టేస్తారా. రే ప్లీజ్ రా. రే అమ్మ రే ప్లీజ్ రే వద్దురా రే. నా పరువు పెద్దరా రే ప్లీజ్ రే. అరే ప్లీజ్ రా ఫ్రెండ్స్ ముందు పెద్దరా రే. కొట్రా. వా లాస్ట్ వచ్చిన రౌండ్లో ఏంటి మామ ఇది? ఘోరం. చే మరి ఇంత దారుణం మామ. ఈ అమ్మ కాంపిటేషన్ వచ్చేసింది. ఇక ఓవర్ కాంపిటేషన్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ కట్టికి కొట్టేసాలా. చూసుకుంటే వాడు 6 రౌండ్. వా మై గాడ్ వాడే ఎక్కువ నాకన్నా డ్యామేజ్లో. ఇప్పుడు గేమ్ అందే అని ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే గేమ్ గెలవమని మనకు తెలుసుమా. ఉరుకురా. పరుగులు తీ. కూరకాలు వెయ్యి. రే నువ్వు పెట్టొచ్చు నేను కొట్టేత్తరా. ఎందుకంటే ఒకసారి మాధవ డిసైడ్ చేసుకున్నా అంటే అయిపోవడమే రా రే. నితిన్ డెస్టీగా అయిపోరా. గేమ్ అందే మామ. ఇంకెవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్కి జాడు కూడా ఎదుర్కోండి మామ. అండ్ టేక్ కేర్. బై. అండ్ నేను వస్తున్నా. ఇంకా అయిపోలే గేమ్. మీకు లాస్ట్ సెండ్ ఆఫ్ ఇచ్చైతే ఇక నేను ఈ గేమ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో చూసారు కదా, ఇది నా గేమ్ ప్లే. ఇట్లా ఉంటుంది నాది చిన్నపాటి గేమ్ ప్లే నాది. సో అందరికి నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బై.